The next question is, which of the following is applicable for adiabatic expansion for an ideal gas equation? For an ideal gas, delta equal to 0. We will see. చూద్దాం ఇది చూడండి ఒకసారి. ఇక్కడ అడియాబాటిక్ ప్రాసెస్ అంటే మనకి హీట్ అనేది ఎక్స్చేంజ్ జరగకూడదు. హీట్ అనేది ఎక్స్చేంజ్ జరగకూడదు. ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ప్రకారం ఈక్వేషన్ ఏంటి? డెల్టా ఈక్వల్ టు క్యూ ప్లస్ డబ్ల్యూ. ఇది కదా ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. ఫర్ అడియాబాటిక్ ఎక్స్పాన్షన్ ఏమవుతుంది అంటే, అడియాబాటిక్ ప్రాసెస్కి ఏమవుతుంది అంటే డెల్టా ఈక్వల్ టు డబ్ల్యూ. అంటే ఇక్కడ దాన్ని దీంట్లో జస్ట్ సబ్స్టిట్యూట్ చేస్తే మీకు వచ్చే ఆన్సర్ ఏంటంటే డెల్టా డబ్ల్యూ ఈక్వల్ టు మైనస్ ఈవి డెల్టా ఈ అదనమాట. ఆన్సర్ ఏమవుతుందంటే సి అవుతుంది. నెక్స్ట్, వాట్ ఈజ్ ద pH ఆఫ్ a solution NaOH and 0.04 grams are dissolved in water made to 100 ml. నెంబర్ ఆఫ్ మోల్స్ క్యాలిక్యులేట్ చేయాలి. ఫస్ట్ నెంబర్ ఆఫ్ మోల్ క్యాలిక్యులేట్ చేయాలంటే మాలిక్యులర్ వెయిట్ దీనికి 40. అది ఎలా వచ్చింది అనేది ఇక్కడ చూడొచ్చు మీరు. నెక్స్ట్, నెంబర్ ఆఫ్ మోల్స్ వెయిట్ ఇచ్చాడు ఆల్రెడీ. 0.04 డివైడెడ్ బై 40 అంటే 0.01 వస్తుంది. నెక్స్ట్, కాన్సన్ట్రేషన్ ఏమవుతుంది? మోల్స్ పర్ ఇది మోల్స్, కాన్సన్ట్రేషన్ అనేది యూనిట్ వాల్యూమ్ అవుతుంది. ఆల్రెడీ వాల్యూమ్ 100 ml ఇచ్చాడు కాబట్టి మోల్స్ బై 100 ml వేసుకుంటే మనకి 0.01 m వస్తుంది. ఇదేంటి? కాన్సన్ట్రేషన్. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి? pH ఫార్ములా ఏంటంటే POH. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ POH క్యాలిక్యులేట్ చేసి నెక్స్ట్ pH ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తాం. ఎందుకంటే POH ప్లస్ pH టోటల్ ఈక్వల్ టు 14 కాబట్టి. ఇక్కడ POH ఈక్వల్ టు నెగిటివ్ లాగరిథమ్ ఆఫ్ OH మైనస్ కాన్సన్ట్రేషన్. ఇక్కడ మనకి NaOH బేస్ కాబట్టి OH మైనస్ కాన్సన్ట్రేషన్ తీసుకున్నాం అనమాట. OH మైనస్ కాన్సన్ట్రేషన్ తీసుకుంటే అది ఎంత వచ్చింది? 0.01 కాబట్టి అది ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ 2 వస్తుంది. టోటల్ 14 నుంచి 2 తీస్తే 12. ఆప్షన్ ఈక్వల్ టు డి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెథడ్ ఈజ్ యూజ్డ్ ఫర్ రిమూవల్ ఆఫ్ టెంపరరీ హార్డ్నెస్ ఫ్రమ్ ద వాటర్? ఇక్కడ చూడండి, టెంపరరీ హార్డ్నెస్ ఈజ్ కాజ్డ్ బై డిజాల్వింగ్ ఆఫ్ బైకార్బోనేట్స్ ఆఫ్ కాల్షియం అండ్ మెగ్నీషియం. కార్బోనేట్స్ అయితే పర్మనెంట్ హార్డ్నెస్ వస్తుంది. ఇక్కడ టెంపరరీ హార్డ్నెస్ కావాలంటే మనకి బైకార్బోనేట్స్. ఇక్కడ ఏ మెథడ్ ద్వారా దీన్ని మనం చేస్తామంటే క్లార్క్ మెథడ్. దాంట్లో ఏం యూజ్ చేస్తామంటే కాల్షియం హైడ్రాక్సైడ్ యూజ్ చేస్తాము. మనకి ప్రిసిపిటేట్కి ఫామ్ అయిపోతుంది. ఆన్సర్ ఏంటంటే క్లార్క్ మెథడ్. నెక్స్ట్, ఎన్ ఆల్కలీ మెటల్ ఆర్ soap have the low melting boiling point. Reason, this is because of ఇంటర్అటామిక్ బాండ్స్ ఆర్ వీక్. ఇంటర్అటామిక్ బాండ్స్ వీక్ ఉండడం వల్ల ఎలా జరుగుతుంది అన్నాడు. అందులో ఎసర్షన్ ఇచ్చాడు మనడు. ఆల్కలీ మెటల్స్ ఆర్ నీడెడ్ సాఫ్ట్ అండ్ దే హ్యావ్ లో మెల్టింగ్ యాజ్ వెల్ యాజ్ బాయిలింగ్ పాయింట్ అంటున్నాడు. నెక్స్ట్, metallic bonds of alkali metals are weak due to the large atomic radii and single valence electron. ఇక్కడ చూడండి, బోత్ ఏఆర్బి ఎసర్షన్ యాజ్ వెల్ యాజ్ రీజన్ అనేది కరెక్ట్ స్టేట్మెంట్స్ రెండు కరెక్టే అండ్ రిలవెంట్ కూడా. కాబట్టి ఆప్షన్ అనేది ఏమవుతుంది? డి అవుతుంది. ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్ ఆఫ్ ద ఫాలోయింగ్. దట్ ఈస్ 50. నెక్స్ట్ క్వశ్చన్ ఇది, ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్ ఆఫ్ ద ఫాలోయింగ్. ఏమంటాడు? lead forms the compound of with oxidation number +2. Actually lead A group D block element. Due to inner pair effect, all halogens are showing the negative oxidation state. Next, మన ఎక్స్ప్లెనేషన్ చూద్దాం చూడండి సింపుల్గా. lead show +2 oxidation state due to the inner pair effect. అది whereas
6s2 electrons are reluctant to participate in the bond. ఓకే, 6s2 ఏదైతే ఉందో దాంట్లో ఉన్న ఎలక్ట్రాన్స్ బాండ్ ఫార్మేషన్లో ఇన్వాల్వ్ అవ్వట్లేదు. ఎనివే ఆన్సర్ ఏంటంటే మనకి ఏ అనమాట. అసర్షన్ నోబుల్ గ్యాసెస్ ఆర్ వెరీ లో బాయిలింగ్ పాయింట్స్. ఆల్ నోబుల్ గ్యాసెస్ ఆర్ జనరల్లీ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎక్సెప్ట్ హీలియం. ఓకే, ఇక్కడ ఏంటంటే noble gases are very weak intermolecular forces. Okay, next leads to low boiling point. Both assertion reason true, but correct, not correct explanation. ఎందుకదు electronic configuration is correct but does not directly explain how. ఓకే, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్కి మనం బాయిలింగ్ పాయింట్కి డైరెక్ట్ రిలేషన్ మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకే, అది ప్రాబ్లం. కాబట్టి ఆప్షన్ అనేది ఏమవుతుందంటే డి అవుతుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్? ఒకేషన్ ఈజ్ సింక్ ఫర్ CO2. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ కాజెస్ లోవరింగ్ టెంపరేచర్. We will continue.